హాయ్ హలో అందరికీ కంప్లీట్లీ అన్ప్లాన్ ట్రిప్. గుడ్. ఎల్కేజీలో పడండి. అన్ప్లాన్ ట్రిప్ వచ్చేసి 4 days 3 nights. ఇది డే 1 డే 2 ఈ వీడియోలో అప్లోడ్ చేస్తాను, చెక్ చేయండి. వెంకటరమణ గోవింద హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు ప్రశ్న శెట్టి వ్లాగ్. తమిళ చూసి మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది, కానీ అసలు అన్ప్లాన్డ్ ట్రిప్ అయితే మాత్రం కంప్లీట్లీ జస్ట్ 1 month బిఫోర్ మాత్రమే నేను ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్నా. అసలు దర్శనం టికెట్ లేదు, అలాగే రూమ్ టికెట్ కూడా లేదు, అసలు రూమ్ కూడా లేదు. అసలు ఎలా చేసుకున్నాం అనేది ఈ వ్లాగ్లో మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇస్తాను. అండ్ నా వాయిస్ కొంచెం ఇగ్నోర్ చేయండి, సో కోల్డ్ వల్ల వాయిస్ అట్లా వస్తుంది, సో ఇగ్నోర్ మై వాయిస్ అండ్ జస్ట్ ఫోకస్ చేయండి నేను ఏం చెప్తున్నానో కొన్ని టిప్స్ అనేది. సో మా ట్రైన్ అయితే హైదరాబాద్ నుంచి రేణిగుంట వరకు. సో రేణిగుంటలో దిగేసరికి మాకు అరౌండ్ 5 అయిపోయింది. సో 5కి మేము రేణిగుంటలో దిగాం కదా. సో రేణిగుంట కొంచెం ముందుకెళ్తే బస్ స్టాప్ వస్తుంది, రేణిగుంట బస్ స్టాప్. సో బస్ స్టాప్ నుంచి తిరుపతికి జస్ట్ 20 రూపీస్ ఛార్జ్ చేశారు బస్లో. మ్యాక్స్ ఆటోస్ ప్రిఫర్ చేయకండి, బస్సెసే ప్రిఫర్ చేయండి. సో తిరుపతిలో దిగేసరికి మాకు అరౌండ్ జస్ట్ 20 minutes జర్నీ, అంతే. 1/2 to 20 minutes పట్టింది అంతే. తిరుపతి బస్ స్టాప్లో దిగేశాక సో ఫ్రంట్ సైడ్ విష్ణు నివాసం ఉంటుంది అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి శ్రీనివాసం ఉంటుంది కదా. సో మేమైతే శ్రీనివాసంలోకి వెళ్ళి టికెట్ తీసుకున్నాము. నెక్స్ట్ డే 5 PM వచ్చింది. అండ్ మోర్ ఓవర్ శ్రీనివాసంలో బస్సెస్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, లైక్ పైకి కొండ మీదకి తీసుకెళ్లే బస్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇక్కడ టికెట్స్ ఓన్లీ కొండ మీదకి వెళ్ళిన వాళ్ళే ఇస్తారు, నార్మల్ పీపుల్కి ఇవ్వరు అని చెప్తారు. సో మీరు అది మాత్రం పట్టించుకోకండి. అలిపిరి మెట్లు ఎక్కిన వాళ్ళకైనా టికెట్స్ ఇస్తారు అండ్ బస్ వాళ్ళకైనా సరే టికెట్స్ ఇస్తారు. సో మాకైతే అది ఎదురైంది. సో మేమైతే ఇగ్నోర్ చేసి టికెట్ అయితే తీసుకున్నాం. సో మీరు కూడా అదే చేయండి. సో విష్ణు నివాసం ఖాళీగానే ఉంటుంది అండ్ శ్రీనివాసం కూడా ఖాళీగానే ఉంటుంది. బట్ భూదేవి కాంప్లెక్స్ ఎక్కడ ఉంటుందో నాకు తెలియదు. బస్ స్టాప్కి దగ్గర అయితే మాత్రం ఈ 2 ఉంటాయి, అదొక్కటే నాకు తెలుసు. సో మేము స్టార్ట్ అయ్యి చేసింది అయితే మాత్రం 7:30కి. సో ఫుల్ వర్షం పడింది, గట్టిగా అయితే వర్షం పడింది. సో కాసేపు ఆగిపోయాము, ఒక హాఫ్ అన్ అవర్ కాదు, 15 to 20 minutes ఆగిపోయాం. సో దానివల్ల క్రౌడ్ ఎక్కువైపోయారు. సో వర్షం వల్ల ఆగిపోతారు కదా. సో ఆఫ్టర్ దట్ అలాగా ఒక్కొక్కరు దండం పెట్టుకొని అదంతా చేసేసరికి ఒక 15 minutes అయింది. అందులోని వీడియోస్ కూడా తీసుకుంటారు కదా అందరూ. సో ఆ వీడియోస్కి మనమే ముందు కనిపించాలని చెప్పి ముందు వెళ్తాం కదా. సో అక్కడ కొంచెం డిలే అయింది, అక్కడ లేట్ అయిపోయింది. అందులోనే మేము పసుపు కుంకుమ కొందాం అనుకున్నాం. సో పసుపు కుంకాల దగ్గర కూడా కొంచెం లేట్ అయింది. అలాగే మేము దిగేసాక అసలు ఏం తినలేదు, ఫుడ్ కోసం కూడా చూసాం కానీ బట్ ఫుడ్ ఎక్కడ అంత అనిపించలేదు, ఎక్కడ కూడా ఖాళీ లేదు. బికాజ్ వర్షం పడింది కదా. సో ఫుడ్ కూడా అంత ఏం లేదు, తినలేదు ఏం ఫుడ్ కూడా. సో అలా పైకి వెళ్తే ఏదో ఒకటి ఉంటాయి కదా తినడానికి. సో అందుకని చెప్పి మేము అలాగా స్టార్ట్ అయిపోయాం ఇంకా తినకుండానే. సో ఆఫ్టర్ దట్ అలా మెట్లకి బొట్టులు పెట్టుకొని అలా స్టార్ట్ అయ్యాం. సో మేమైతే 7:30కి స్టార్ట్ అయ్యాం. సో నైట్ టైం క్లోజింగ్ టైం వచ్చేసి అలిపిరికి 10:30కి. సో 10:30కి అయితే క్లోజింగ్ టైం ఉంటుంది అలిపిరికి. సో దానికన్నా ముందే వెళ్ళడానికి ట్రై చేయండి. 10:30 అని చెప్పి చాలామంది 10కి వెళ్తారు. సో ఇగ్నోర్ దట్, మోస్ట్లీ 9 బిఫోర్ వెళ్ళడానికి అయితే మాత్రం ట్రై చేయండి. బికాజ్ ఒకవేళ లేట్ అయిపోయినా సరే మిమ్మల్ని బ్యాచెస్ వైజ్ రిలీజ్ చేస్తారు. ఒక బ్యాచ్ వచ్చేసరికి వేరే బ్యాచ్ని, ఒక బ్యాచ్ కొంత ఎక్కువ మంది అయ్యేసరికి అలా ఒక్కొక్క బ్యాచ్ని రిలీజ్ చేశాను నైట్ టైం వెళ్ళినప్పుడు అయితే మాత్రం. మాది కంప్లీట్ అయ్యేసరికి అరౌండ్ 2 అనుకుంటా, 2:01 అయింది. మేము ఆంజనేయ స్వామి దగ్గరికి అలా వచ్చేసరికి అక్కడ కూడా కాసేపు ఆపేశారు, బ్యాచెస్ ఎక్కువ మంది ఉంటే ఒకసారి పంపించడానికి అవుతుంది అని చెప్పి. అండ్ బొట్లు చూసారు కదా, చాలా మంది స్తంభాలకు పెట్టేశారు, మెట్లకి పెట్టమంటే స్తంభాలకు కూడా పెట్టేశారు. అలాగే ముందు చూపించాను కదా నేను, పులికి కూడా బొట్లు పెట్టేశారు. అసలు చాలా కామెడీగా జనాలు ఎలా అంటే అలాగా అసలు ప్రతి దానికి బొట్లు పెట్టేశారు, ఎక్కడ ఖాళీ ఉంచకుండా. సో మేమైతే పర్లేదు, అంత భయమేం అనిపించలేదు. సో అలా ఎక్కువ మంది జనాలు ఉంటేనే అలౌ చేశారనమాట. అండ్ అక్కడికక్కడ పోలీసులు అయితే ఉండేవాళ్ళు. అండ్ బాగుంది, సిస్టమ్ అయితే బాగానే ఉంది, బాగా సెట్ చేశారు మొత్తం అంతా. పోలీసులు ఎక్కడంటే అక్కడ ఉన్నారు, బాగుంది. మాది కంప్లీట్ అయ్యేసరికి చూపించాను కదా 12 o'clock అవుతుంది, అప్పటికే ప్రజెంట్ ఇంకా 11:50 అవుతుంది. సో మేము అక్కడికి వచ్చేసరికి సో అలా గోవిందనామాలు అలా చదువుకుంటూ వెళ్తున్నాం. ఇందాక చెప్పాను కదా, చూసారు కదా పులికి ఎలా పెట్టేశారో. సో నైట్ టైం వెళ్ళినప్పుడు చిన్నపిల్లలు అయితే చాలా జాగ్రత్త. సో మోస్ట్లీ ఎంత పోలీసులు ఉన్నా సరే మీ పిల్లల్ని మీ ప్రయారిటీగా మీరు కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి కదా. సో వాళ్ళే రెస్పాన్సిబిలిటీ అని కంప్లీట్గా మనం వదిలేయలేము. సో మీరు కూడా మీ రెస్పాన్సిబిలిటీ జాగ్రత్తగా చూసుకోవాలి. ఆబ్వియస్లీ చూసుకుంటారు, కానీ ఒక టైంలో అలా వెళ్ళిపోతారు కదా చిన్నపిల్లలు, మనం చెప్పలేము ఎప్పుడు ఎలా ఉంటారో.
సో నైట్ టైం వెళ్ళినప్పుడు అయితే మాత్రం కొంచెం జాగ్రత్త అని మాత్రం నేను చెప్పగలను. అండ్ ఇది మోకాల పర్వతానికి వెళ్ళే దారి. అలాగే దారిలో సమ్మక్క సారక్క అంటారు కదా, అంటే ఏడుగురు అక్క చెల్లెలు అంటారు కదా. సో అక్కడ కూడా మేము ఆగి కొంచెం దండం పెట్టుకున్నాం. సో దానికి కూడా వెళ్ళాలంటారు కదా, కాబట్టి అక్కడ ఆగి కొంచెం దండం పెట్టుకున్నాం. అలాగే మీకు కూడా బొట్టు పెడతాను, ఆగండి, వెయిట్ చేయండి, నేను పెట్టుకున్నాను కదా ఇప్పుడు మీకు. సో అలాగా మోకాల పర్వతం దగ్గరికి అయితే వచ్చాం. సో అసలు ఇక్కడ బాగుంది వెదర్, చాలా కూల్గా, చాలా బాగా అయిపోయింది. సో మోకాల పర్వతం దగ్గర మోకాలతోటే ఎక్కాలి కదా. సో నేను కుస్తీలు పడుతున్నానంట, ఓన్లీ ఓన్లీ మోకాళ్ళే పెట్టాలి, చేతులు పెట్టకూడదు అని చెప్పి అట్లా ట్రై చేసా. సో ఎంతవరకు చేయగలను అని చెప్పి ఆ కొన్ని మెట్ల వరకు మోకాళ్ళతోటే వచ్చాను. మిగిలిన మెట్లు మనకి వీడియోలు కావాలి కదా. సో దట్స్ వై అక్కడ వరకు, అక్కడ నుంచి ఒక వీడియో, ఇక్కడ నుంచి ఇంకో వీడియో అట్లా చేశాను. సో ఫైనల్లీ కంప్లీట్ అయితే అయిపోయింది. సో 250, ఇంకా 250 మాత్రమే ఉంది. 3,300 నుంచి ఓన్లీ 250 కంప్లీట్ అయిపోయింది అనమాట. అదే ఆ వీడియో నేను చెప్పింది. సో ఆఫ్టర్ దట్ వచ్చాక మనకి స్ట్రైట్గా వచ్చాక ఎలాగా మనం కిందన బ్యాగ్స్ అవి ఇచ్చేస్తాం కాబట్టి పైకి వచ్చేసరికి బ్యాగ్స్ అవి కలెక్ట్ చేసుకున్నాం. సో ఆఫ్టర్ దట్ ఇది తెలుసు కదా, ఇది పార్క్ అయితే బాగుంది, నైట్ టైం కదా, ఎలా లేదు. సో నేనైతే అలా చిన్న క్లిప్స్ తీసా. సో ఆఫ్టర్ దట్ రూమ్కి, సో మేమైతే రూమ్కి లైన్ కట్టింది అయితే మాత్రం 2:30కి లైన్ కడితే, సో మాకు వాడు ఓపెన్ చేసేది 4:30కి ఓపెన్ చేశాడు. సో మాకు రూమ్ అలొకేట్ అయింది అయితే మాత్రం 7:30కి మాకు మెసేజ్ వచ్చింది. సో ఆ మెసేజ్ చూసుకొని మనం రూమ్ ఎక్కడ వస్తుందో అక్కడికి వెళ్ళి స్కాన్ చేసుకోవాలన్నమాట. సో రూమ్ అయితే బాగుంది, నేను వీడియో తీయడం మర్చిపోయాను, పర్లేదు రూమ్ అయితే మాత్రం. సో రూమ్లో రెడీ అయ్యి ఇప్పుడు ఫోటోషూట్, మనకు ముందు ఫోటోషూట్ ఉండాలి కదా. సో ఫోటోషూట్ అది మధ్యలో వచ్చింది. సో అక్కడి నుంచి ఫోటోషూట్ తీసుకోవడానికి అని చెప్పి వెళ్ళాము. అసలు ఖాళీ లేదు, బికాస్ సాటర్డే ఆ రోజు, నేను అందులోని తొలి ఏకాదశికి నేను వెళ్ళాను. సో దట్స్ వై అసలు ఖాళీ లేదు, ఫుల్ గాలి. అండ్ సో రోజు సాటర్డే అని చెప్పాను కదా, సో గారి స్పెషల్గా పెట్టారు సాటర్డే. బాగుంది ఫుడ్ అయితే. అసలు తిరుపతి ప్రసాదం అనేది అసలు ఎంత మనం ఇంట్లో రెడీ చేసుకుందాం అనుకున్నా అది రాదు. సో ఇది వరహ నరసింహస్వామి దగ్గర క్యూ అయితే అంతమంది ఉన్నారు అసలు చాలా. సో మొత్తం దర్శనం కంప్లీట్ అయిపోయింది. అదంతా ఎంత టైం పట్టిందంటే మాకు ఆల్మోస్ట్ 7 hours పట్టింది. సో మేము దర్శనానికి వెళ్ళింది అయితే మాత్రం 12 o'clockకి అలా వెళ్ళాం, 12:30కి అలాగా. మేము రిటర్న్ వచ్చింది అయితే మాత్రం ఈవినింగ్ 7 అయిపోయింది. సో అప్పుడు ఫోన్స్ అవన్నీ తీసుకొని అలా వెళ్ళాము. సో స్ట్రీట్ షాపింగ్ ఇదంతా. మేము 3 girls అన్‌ప్లాన్డ్‌గా వెళ్ళామంటే డెఫినెట్‌గా బాయ్స్ అనుకుంటే మాత్రం తప్పకుండా వెళ్ళగలరు. అండ్ తిరుపతి మనం అనుకుంటే కాదు, అతను పిలిస్తే మాత్రమే మనం తిరుపతి వెళ్ళగలం, అదొక్కటే అందరికీ బాగానే తెలుసు. సో నేను చెప్పే ఆప్షన్ ఏంటంటే, మీరు ఎక్కడున్నా వెళ్ళాలనుకుంటే మాత్రం వెళ్ళిపోండి. సర్వదర్శనంకైనా పర్వాలేదు, మాకు టోకెన్ దొరికింది, టోకెన్ దొరకకపోతే మేము సర్వదర్శనంకి వెళ్తాం డైరెక్ట్గా. మహా అయితే 1-2 hours ఎక్స్ట్రా పడుతుందేమో సర్వదర్శనానికి అంతే. సో అంతకు మించి మాకు టికెటే ఉండాలి, టికెట్ తోటే వెళ్ళాలి అని ఏం లేదు. మేమైతే సర్వదర్శనానికి వెళ్దాం అనుకున్నాం. సర్లే ఒకసారి చూద్దాం, విష్ణు నివాసంలో ఖాళీ ఉంటే టికెట్ తీసుకుందాం, లేదంటే సర్వదర్శనానికి వెళ్ళిపోదాం అనే ప్లాన్ అయితే మాది. సో మాకైతే టికెట్ దొరికింది. టికెట్ దొరికినా ఒకటే, దొరకపోయినా ఒకటే. వై? బికాజ్ టైమింగ్ సర్వదర్శనానికైనా సేమ్ టైమింగ్, నార్మల్ దర్శనానికైనా సేమ్ టైమింగ్. మహా అయితే 1-2 hours అటు ఇటు ఉంటుంది అంతే. సో మేమే వెళ్ళామంటే మీరు కూడా డెఫినెట్గా వెళ్ళగలరు. దట్స్ ఇట్. అండ్ అలాగే సర్వదర్శనంకి వెళ్ళిన వాళ్ళు డైరెక్ట్గా అక్కడ జీప్స్ ఉంటాయి కదా, వాళ్ళని సర్వదర్శనం దగ్గర దించమంటే వాళ్ళు దించేస్తారు. సో అక్కడ నుంచి మీరు లైన్లో వెళ్ళిపోవడమే. అలాగే ఫోన్స్ అలౌ చేయొచ్చు. సో మధ్యలో తీసేసుకుంటారు ఫోన్స్ అనేవి. సో మీరు డైరెక్ట్గా మళ్ళీ వాళ్ళు ఎక్కడ కలెక్ట్ చేసుకోవాలో వాళ్ళని అడిగితే వాళ్ళు మీకు చెప్తారనమాట. సో వాళ్ళు మీకు ఒక స్లిప్ ఇస్తారు, ఆ స్లిప్ నుంచి చాలా జాగ్రత్తగా మీతో క్యారీ చేయాలంతే. అండ్ ఆఫ్టర్ నాకైతే దర్శనం చాలా బాగుంది 7 hours సాటర్డే, అది కూడా బేగా అయిపోయింది సాటర్డే అంత బేగా అంటే. సో మీరు కూడా ట్రై చేయండి ఒకసారి, బాగా అవుతుంది. దట్స్ ఇట్, థ్యాంక్ యూ.